హలో నమస్కారం అండి. గ్రూప్ 1, గ్రూప్ 2, విఆర్ఓ, విఆర్ఏ, ఎస్ఐ, కానిస్టేబుల్స్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్కి స్వాగతం. మీరేంటంటే యూట్యూబ్ కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయడం ద్వారా మీరు మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవుతారు. అప్పుడు మేము మీ యొక్క నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ చేయగలుగుతాము. ఓకే, మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మట్టుకి మర్చిపోవద్దు. అలాగైతే ఈరోజు మనం చెప్పుకోబోయేది ఏంటంటే మనీ బిల్లు అంటే ఏంటి, అది ఏ నిబంధనలోకి వస్తుంది, దాని నుంచి ఏ విధంగా బిట్స్ వస్తాయి, దాని నుంచి మనం కొంచెం నాలెడ్జ్ అనేది ఈ యూట్యూబ్లో చూద్దాము. అలాగైతే రాజ్యాంగంలో 110వ నిబంధనలో మనీ బిల్లును వివరించడం జరిగింది. ఈ నిబంధన క్రింద తెలిపిన ద్రవ్య బిల్లుల పరిధిలోనికి వస్తాయి. ఓకే ఏంటి, ఈ నిబంధన ప్రకారం కింద తెలిపిన ద్రవ్య బిల్లుల పరిధిలోనికి వస్తాయన్నమాట. ఏంటంటే ఇప్పుడు 110 ఈ యొక్క నిబంధన ద్వారానే మనీ బిల్ అనేది వివరించడం జరిగింది. ఈ క్రింది వానిలో మనీ బిల్లుకు సంబంధించినటువంటి నిబంధన అని కనుక మనల్ని అడిగినట్లయితే 110వ నిబంధన అని మనం ఆన్సర్ చేయాలి. అలాగైతే పన్ను విధించుట, రద్దు చేయుట, తగ్గించుట, మార్పు చేయుట, క్రమబద్ధీకరించుట, ఇవన్నీ కూడా దీని కిందికి వస్తాయి. అదేవిధంగా చూస్తే ప్రభుత్వం చేయు రుణాన్ని క్రమబద్ధీకరించుట, ప్రభుత్వం చేసేటటువంటి రుణాన్ని క్రమబద్ధీకరిస్తుంది. తర్వాత భారతీయ సంఘటిత నిధి దీన్ని ఏమంటారంటే అఘాతుక నిధి అని కూడా అంటారు. ఈ అఘాతుక నిధిలో డబ్బుల్ని జమ చేయడం లేదా వాటి నుంచి డబ్బును తీసుకోవడం అనేవి కూడా దీని కిందకు వస్తాయన్నమాట. తర్వాత భారతీయ సంఘటిత నిధిని వినియోగించుట. ఓకే, తర్వాత ఏ వ్యయనైనా ఏ ఖర్చునైనా సరే భారతీయ సంఘటిత నిధికి వ్యయంగా ప్రకటించవచ్చు. మన భారతదేశానికి ఉండేటటువంటి ఏ ఖర్చు అయినా సరే అదేంటంటే భారత సంఘటిత నిధికి వ్యయంగా ఖర్చుగా ప్రకటించవచ్చు. భారత సంఘటిత నిధికి లేక భారత ప్రభుత్వ ఖాతాకు ధనం స్వీకరించడం, ఖాతా నుండి విడుదల లేదా కేంద్ర రాష్ట్ర ఖాతాల తనిఖీ. ఓకే, ఇవన్నీ కూడా దీని కింద వస్తాయన్నమాట. ఏంటి, మనం ఇంకొకసారి చెప్పుకుందాము. భారత సంఘటిత నిధికి లేక భారత ప్రభుత్వ ఖాతాకు ధనం స్వీకరించడం, ఖాతా నుండి విడుదల లేదా కేంద్ర రాష్ట్ర ఖాతాల తనిఖీ. ఓకే, ఇవన్నీ కూడా దీని కిందకు వస్తాయి. తర్వాత ఏంటంటే 110వ ప్రాకరణంలో ఈ యొక్క 110వ ప్రాకరణంలో ఉన్నటువంటి ఏ నుంచి ఎఫ్ వరకు గల ఉప క్లాజుల్లో వివరించబడినటువంటి అంశాలు అన్నమాట. ఓకే, భారతదేశ మనీ బిల్లుకి సంబంధించి మనం ఇప్పుడు దీంట్లో చెప్పుకున్నాము. ఇది 110వ నిబంధనలోకి వస్తుంది. ప్రభుత్వం చేసేటటువంటి రుణాలను క్రమబద్ధీకరించడం, అదేవిధంగా భారత సంఘటిత నిధికి సంబంధించినటువంటి విషయాలు ఇవన్నీ కూడా దీని కిందికి వస్తూ ఉంటాయి. ఓకే, మళ్ళీ ఏంటంటే మనీ బిల్ అనేది ఏ నిబంధనలోకి వస్తుందని అడగొచ్చు. ఓకే, తర్వాత ఏంటంటే 110వ ప్రాకరణంలో ఏ నుండి ఎఫ్ వరకు గల ఉప క్లాజులు దేనిని వివరిస్తున్నాయి అని కూడా అడగొచ్చు అనమాట. ఓకే, ఈ విధంగా మనం మనీ బిల్ గురించి ఈ యూట్యూబ్లో చెప్పుకున్నాము. ఇంకోటి ఏంటంటే మీకు చెప్పాల్సిన విషయం, మనీ బిల్లును రాష్ట్రపతి అనుమతితోనే లోక్సభలో ప్రవేశపెట్టాలి. మనీ బిల్ అనేది రాష్ట్రపతి అనుమతి తీసుకుని మాత్రమే లోక్సభలో ప్రవేశపెట్టాలన్నమాట. ఓకే, మనీ బిల్లు గురించి యూట్యూబ్లో మాట్లాడుకున్నాము. సబ్స్క్రైబ్ చేసుకోండి. మా యూట్యూబ్ ఛానల్లో ఇప్పుడుకొచ్చి 113 వరకు యూట్యూబ్లు ఉన్నాయి. చాలా పెద్ద యూట్యూబ్లు ఉన్నాయి, చాలా క్లాసులు ఉన్నాయి. అవన్నీ కూడా వింటే మీకు నాలెడ్జ్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. కొన్ని క్లాసులు అయితే ఎవరు కూడా సరిగ్గా చూసినట్టుగా లేరు. అంటే కొన్ని క్లాసులు చెప్పాం కానీ ఏంటంటే తక్కువగా చూశారు. మీరు ఒకసారి తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనే ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయడం ద్వారా వచ్చేటటువంటి యూట్యూబ్ని అన్నీ చూస్తే మీకు ఖచ్చితంగా ఎగ్జామ్స్లో మా ఛానల్ తరపు నుండి మీరు ఒక 40% వరకు కూడా మీరు కవర్ చేయగలుగుతారు. ఓకే, చాలా ఇంపార్టెంట్ విషయాలు చెప్పబడినవి. మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.